వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. లాస్ట్ క్లాస్లో మనము జాతీయ ఉద్యమాన్ని స్టార్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ ఈ జాతీయ ఉద్యమంలో మనము మితవాద నాయకులు, అతివాద నాయకులు మరియు విప్లవకారులు, ఈ నాయకుల యొక్క లక్ష్యాలు అండ్ ఈ నాయకులు భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడం కోసము వాళ్ళు అవలంబించినటువంటి పద్ధతుల గురించి తెలుసుకున్నాం. సో నెక్స్ట్ ఇప్పుడు మనము ఒక్కొక్క నాయకుడి గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ వచ్చేసి మనకి మితవాద నాయకులు. సో ఇక్కడ మనకి అనేక మంది మితవాద నాయకులు ఉంటారు. ఆ నాయకుల గురించి మనము చాలా డీటెయిల్గా ఇక్కడ చూడవలసి ఉంటుంది. సో ఇక్కడ మితవాద నాయకుల యొక్క లిస్టుని చూస్తే మనకి ఫస్ట్ వచ్చేసి గోపాలకృష్ణ గోఖలే, తర్వాత దాదాబాయి నవరోజీ, సురేంద్రనాథ్ బెనర్జీ, ఆనంద మోహన్ బోస్, ఫిరోజ్ షా మెహతా, బద్రుద్దీన్ తయాబ్జీ, రోమేష్ చంద్ర దత్, దిన్షా ఎదుల్చి వాచా, ఆనందాచార్యులు, వీళ్ళతో పాటు మరికొంతమంది నాయకులు కూడా ఉంటారు. సో వాళ్ళ గురించి కూడా మనము చాలా డీటెయిల్గా ఇక్కడ చూస్తాం. అయితే ఇక్కడ మనకి జాతీయ ఉద్యమంలో అనేక మంది నాయకులు వస్తూ ఉంటారు. అయితే ఈ నాయకుల గురించి మనం చదివేటప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వేటిపైన ఫోకస్ పెట్టాలంటే ఇక్కడ మనకి ఒకటి వీళ్ళ యొక్క బిరుదులు, నెక్స్ట్ వీళ్ళు రచించినటువంటి పుస్తకాలు, దాని తర్వాత వీళ్ళు ప్రారంభించిన పత్రికలు, దాంతోపాటు వీళ్ళు స్థాపించినటువంటి సంస్థలు, ఈ 4 అంశాలతో పాటు వీళ్ళ యొక్క ప్రత్యేకతల్ని కూడా చూడవలసి ఉంటుంది. సో ఇక్కడ మనము ఈ నాయకుల గురించి చూసేటప్పుడు దేని మీద ఫోకస్ పెట్టాలంటే ఈ 4 అంశాలతో పాటు ఇక్కడ వీళ్ళ యొక్క ప్రత్యేకతల్ని చూడవలసి ఉంటుంది. అయితే ఇక్కడ ఈ నాయకుల గురించి మీరు నోట్స్ రాసుకునేటప్పుడు ఏ విధంగా రాస్తారంటే ఇక్కడ మనకి మీ వద్ద ఉన్నటువంటి నోట్స్ ఏదైతే ఉందో దానిని అడ్డంగా తిప్పండి. అడ్డంగా తిప్పిన తర్వాత ఇక్కడ నేను చెప్పిన విధంగా మీ యొక్క నోట్స్ని రాసుకోండి. సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ నాయకుడి యొక్క పేరు, జాతీయ ఉద్యమ నాయకుడి యొక్క పేరును రాయండి. తర్వాత వాళ్ళ యొక్క బిరుదులు, తర్వాత వాళ్ళు రచించిన పుస్తకాలు, నెక్స్ట్ వాళ్ళు ప్రారంభించిన పత్రికలు, వాళ్ళు ప్రారంభించిన న్యూస్ పేపర్స్ లేదా జర్నల్స్, దీని తర్వాత వాళ్ళు స్థాపించిన సంస్థలు, ఆర్గనైజేషన్స్, అండ్ లాస్ట్ వచ్చేసి నాయకుడి యొక్క ప్రత్యేకతలు. సో ఇక్కడ ప్రత్యేకతలు. సో ఈ విధంగా మీరు నోట్స్ని రాసుకోండి. సో మనము చదివేటప్పుడు ఈ అంశాలపైనే మనము ఫోకస్ పెట్టి చదవవలసి ఉంటుంది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటి నుండి మనకి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనం దేని మీద ఫోకస్ పెట్టాలంటే ఇక్కడ నాయకుడి యొక్క బిరుదులు, అతను రచించినటువంటి పుస్తకాలు, వాళ్ళు స్థాపించినటువంటి సంస్థలు, వాళ్ళు ప్రారంభించినటువంటి పత్రికలు అండ్ వాళ్ళ యొక్క ప్రత్యేకతలు. సో వీటిపైన మనం ఫోకస్ పెట్టి ఈ టాపిక్ని కంప్లీట్ చేయవలసి ఉంటుంది. సో ఇప్పుడు మనము మితవాద నాయకుల గురించి చూద్దాం. సో మన ఫస్ట్ మితవాద నాయకుడు ఎవరంటే మనకి గోపాలకృష్ణ గోఖలే. ఫస్ట్ మితవాద నాయకుడు గోపాలకృష్ణ గోఖలే. సో ఇక్కడ గోపాలకృష్ణ గోఖలే యొక్క టెన్యూర్ చూస్తే మనకి ఇక్కడ 1866 నుంచి 1915. 1866లో గోపాలకృష్ణ గోఖలే జన్మించాడు అండ్ 1915 ఫిబ్రవరి 19న గోపాలకృష్ణ గోఖలే చనిపోయాడు. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గోపాలకృష్ణ గోఖలేకి సంబంధించి బిరుదులు చూస్తే, ఇతని యొక్క బిరుదులు చూస్తే ఇతనికి తిలక్ 3 బిరుదుల్ని ఇచ్చాడు. బాలా గంగాధర్ తిలక్ 3 బిరుదుల్ని ఇచ్చాడు. అందులో ఒకటి మనకి భారతదేశ వజ్రము, డైమండ్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ మహారాష్ట్ర రత్నము, శ్రామికులలో యువరాజు. సో ఇక్కడ డైమండ్ ఆఫ్ ఇండియా, జ్యువెల్ ఆఫ్ మహారాష్ట్ర, ప్రిన్స్ ఆఫ్ వర్కర్స్, ఈ 3 బిరుదుల్ని ఎవరిచ్చంటే మనకి బాలా గంగాధర్ తిలక్ ఇచ్చాడు. సో ఇక్కడ 1915 ఫిబ్రవరి 19న మన గోపాలకృష్ణ గోఖలే చనిపోతాడు. గోపాలకృష్ణ గోఖలే చనిపోయిన తర్వాత బాలా గంగాధర్ తిలక్ బాగా ఎమోషనల్ అవుతాడు. బాగా ఎమోషనల్ అయి ఏడ్చుకుంటూ భారతదేశ వజ్రమా, మహారాష్ట్ర రత్నమా, శ్రామికుల యువరాజ్ అని చెప్పేసి ఏడ్చుకుంటూ మన గోపాలకృష్ణ గోఖలేకి బాలా గంగాధర్ తిలక్ ఈ బిరుదుల్ని ఇచ్చాడు. నెక్స్ట్ ఇతనికి ఉన్న మరొక బిరుదు ఏంటంటే సోక్రటీస్ ఆఫ్ మహారాష్ట్ర, మహారాష్ట్ర సోక్రటీస్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఇక్కడ మనకి
ఈ గోపాలకృష్ణ గోఖలేకు ఉన్నటువంటి మేధోపరమైనటువంటి సంపత్తి, ఇతనికి ఉన్నటువంటి నాలెడ్జ్ని బట్టి ఇతనికి ఇక్కడ మహారాష్ట్ర సోక్రటీస్ అని చెప్పేసి పిలుస్తారు. దాని తర్వాత కంపానియన్ ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్. సో ఈ బిరుదుని మనకి 1904లో లార్డ్ కర్జన్, సో ఇక్కడ ఈ బిరుదుని లార్డ్ కర్జన్ ఇచ్చాడు. గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్ ఇక్కడ సిఐఈ అనే బిరుదుని ఇచ్చాడు. ఎప్పుడంటే 1904లో ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ సర్వెంట్ ఆఫ్ ఇండియా, భారతదేశ సేవకుడు. ఇక్కడ గోపాలకృష్ణ గోఖలే 1905లో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా అనే సొసైటీని స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా మనకి భారతదేశంలో మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాడు అండ్ పేద విద్యార్థులకి విద్యను కల్పించడం కోసం ప్రయత్నాలు చేస్తాడు. అందువల్ల ఈ గోపాలకృష్ణ గోఖలేకి ఏమని పిలుస్తారంటే సర్వెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తారు. తర్వాత మనకి ఫస్ట్ మోడర్న్ స్టేట్మెంట్ ఆఫ్ ఇండియా, ఆధునిక ప్రథమ రాజనీతిజ్ఞుడు. సో ఇక్కడ మనకి బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కావచ్చు, లేదంటే వాళ్ళ యొక్క విధి విధానాలని శాస్త్రీయంగా ఒక వ్యవస్థీకృతంగా అధ్యయనం చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి అంటే మనకి గోపాలకృష్ణ గోఖలే. సో దీన్ని బేస్ చేసుకొని కేఎం ఫణికర్, సో ఇక్కడ కేఎం ఫణికర్ ఆధునిక ప్రథమ రాజనీతిజ్ఞుడు అని చెప్పేసి మన గోపాలకృష్ణ గోఖలేకి బిరుదునిచ్చాడు. ఎవరు ఇచ్చారంటే మనకి కేఎం ఫణికర్ ఇచ్చాడు. అండ్ ఇదే కేఎం ఫణికర్, ఈ కేఎం ఫణికర్ మనకి భగత్ సింగ్కి ఇచ్చిన బిరుదు. కేఎం ఫణికర్ భగత్ సింగ్ని ఏమని పిలిచారంటే ఇక్కడ మనకి ఆరంభ మార్కిస్ట్. సో ఇక్కడ ఆరంభ మార్కిస్ట్ అని చెప్పేసి పిలిచాడు. సో ఇక్కడ కేఎం ఫణికర్ భగత్ సింగ్ని ఆరంభ మార్కిస్ట్ అని చెప్పేసి పిలిచాడు. నెక్స్ట్ ఇక్కడ గోపాలకృష్ణ గోఖలే యొక్క మరొక బిరుదు చూస్తే దేశభక్తులలో రారాజు, ప్రిన్స్ ఆఫ్ ప్యాట్రియట్స్ లేదా కింగ్ ఆఫ్ ప్యాట్రియట్స్ అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ ఇక్కడ గోఖలే ది గుడ్ అండ్ పవిత్ర గంగా నది. ఈ రెండు బిరుదుల్ని ఈ గోపాలకృష్ణ గోఖలేకి ఎవరిచ్చారంటే మనకి మహాత్మా గాంధీజీ ఇచ్చాడు. సో ఇక్కడ మనకి గోఖలే ది గుడ్ అండ్ పవిత్ర గంగా నది. సో ఈ బిరుదులను ఎవరిచ్చారంటే మహాత్మా గాంధీజీ ఇచ్చాడు. అయితే ఇక్కడ మనకి మహాత్మా గాంధీజీ 1915లో సౌత్ ఆఫ్రికా నుంచి భారతదేశానికి వచ్చాడు. భారతదేశానికి వచ్చిన తర్వాత మహాత్మా గాంధీజీ ముగ్గురికి బిరుదుల్ని ఇచ్చాడు. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరంటే ఇక్కడ మనకి ఒకటి వచ్చేసి మనకి ఫిరోజ్ షా మెహతాని మహాత్మా గాంధీజీ ఏమని పిలిచారంటే ఇక్కడ మనకి ఇక్కడ హిమాలయ పర్వతము ఫిరోజ్ షా మెహతాని మహాత్మా గాంధీజీ హిమాలయ పర్వతం అని చెప్పేసి పేర్కొన్నాడు. నెక్స్ట్ ఎంజి రెనడే మహాసముద్రం అని పిలిచాడు. నెక్స్ట్ ఇక్కడ గోపాలకృష్ణ గోఖలేని పవిత్ర గంగా నది అని చెప్పేసి పేర్కొన్నాడు మహాత్మా గాంధీజీ. సో ఇక్కడ గాంధీజీ వీళ్ళు ముగ్గురికి భారతదేశానికి వచ్చినప్పుడు వీళ్ళు ముగ్గురికి బిరుదులను ఇచ్చాడు. ఫిరోజ్ షా మెహతాకి హిమాలయ పర్వతం అని చెప్పేసి, నెక్స్ట్ ఎంజి రెనడని మహాసముద్రం అని చెప్పేసి, అండ్ గోపాలకృష్ణ గోఖలేని పవిత్ర గంగా నది అని చెప్పేసి పిలిచిన వ్యక్తి అంటే మనకి మహాత్మా గాంధీజీ. దాని తర్వాత మితవాద ఉద్యమ పితామహుడు. ఇక్కడ గోపాలకృష్ణ గోఖలేకి ఉన్నటువంటి మరొక బిరుదు ఏంటంటే మితవాద ఉద్యమ పితామహుడు, ఫాదర్ ఆఫ్ ది మోడరేట్ మూవ్మెంట్. నెక్స్ట్ జాతీయ ఉద్యమ పితామహుడు. సో ఇక్కడ మనకి భారతదేశంలోని ప్రజలని బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఏకం చేసిన మొదటి నాయకుడు ఏమంటే మనకి గోపాలకృష్ణ గోఖలే. అందువల్ల ఈ గోపాలకృష్ణ గోఖలేకి ఏమని పిలుస్తారంటే జాతీయ ఉద్యమ పితామహుడు అని చెప్పేసి పిలుస్తారు. అయితే ఇక్కడ జాతీయ ఉద్యమ మహాపిత
జాతీయ ఉద్యమ పితామహుడు అంటే మనకి గోపాలకృష్ణ గోఖలే. మరి జాతీయ ఉద్యమ మహాపిత, సో ఇక్కడ జాతీయ ఉద్యమ మహాపిత, జాతీయ ఉద్యమ మహాపిత అని చెప్పేసి ఎవరిని పిలుస్తారు? సో ఇక్కడ జాతీయ ఉద్యమ మహాపిత అని చెప్పేసి ఎవరిని పిలుస్తారంటే ఇక్కడ డబ్ల్యూసి బెనర్జీని జాతీయ ఉద్యమ మహాపిత అని చెప్పేసి పిలుస్తారు. సో ఇవి మనకి గోపాలకృష్ణ గోఖలే యొక్క బిరుదులకు సంబంధించిన అంశాలు. అండ్ దీని తర్వాత నెక్స్ట్ మనము ఇతని యొక్క పత్రికల్ని చూద్దాం. నెక్స్ట్ గోపాలకృష్ణ గోఖలే యొక్క పత్రికలు. సో ఇక్కడ గోపాలకృష్ణ గోఖలే ప్రారంభించిన న్యూస్ పేపర్ ఏంటంటే మనకి రాష్ట్ర సభ సమాచార్. దీనిని 1895లో ప్రారంభించాడు, రాష్ట్ర సభ సమాచార్. అయితే ఈ పత్రికని గోపాలకృష్ణ గోఖలే ఎందుకు ప్రారంభించాడంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో మితవాద నాయకులు ఉంటారు అండ్ అతివాద నాయకులు ఉంటారు. సో ఇక్కడ మితవాద వర్గానికి నాయకుడు ఏమంటే మనకి గోపాలకృష్ణ గోఖలే అండ్ అతివాద వర్గానికి నాయకుడు ఏమంటే మనకి బాలగంగాధర్ తిలక్. అయితే ఈ తిలక్ ఏమంటాడంటే ఇక్కడ రాజ్యాంగబద్ధంగా పోరాటం చేయడం కాకుండా మనము బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వరాజ్ని కోరాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంటాడు. ఆ విధంగానే వాటికి తగ్గట్టుగానే ఇక్కడ తిలక్ తన యొక్క పత్రికలైనటువంటి కేసరి అండ్ మరాఠీ పత్రికల్లో అనేక వ్యాసాలని రచిస్తూ ఉంటాడు ఈ బాలగంగాధర్ తిలక్. అప్పుడు ఈ మితవాద నాయకులు ఏమంటారంటే మనం కూడా మన మితవాద సిద్ధాంతాలని ప్రజలలోకి తీసుకెళ్ళాలి. సో దానికోసము ఒక న్యూస్ పేపర్ని స్టార్ట్ చేయాలనుకుంటారు ఈ మితవాద నాయకులు. అందులో భాగంగానే 1895లో ఇక్కడ ఈ గోపాలకృష్ణ గోఖలే రాష్ట్ర సభ సమాచార పత్రికని ప్రారంభించాడు. నెక్స్ట్ ఇతను ది హితవాద అనే పత్రికని స్టార్ట్ చేస్తాడు. ఎక్కడంటే నాగ్పూర్లో 1911లో నాగ్పూర్లో స్టార్ట్ చేస్తాడు. ఇది ఇంగ్లీష్ భాషలో ప్రచురించబడినటువంటి వారపత్రిక. సో ఈ పత్రికని ఎందుకోసం స్టార్ట్ చేస్తుంటే ఇక్కడ 1905లో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా అనే సంస్థని స్థాపించాడు ఇక్కడ గోపాలకృష్ణ గోఖలే. అయితే ఇక్కడ ఈ సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సంస్థ ఏదైతే ఉందో ఈ సంస్థ యొక్క లక్ష్యాలను ప్రజలలోకి తీసుకెళ్లడం కోసము ఒక న్యూస్ పేపర్ని స్టార్ట్ చేస్తాడు గోపాలకృష్ణ గోఖలే. ఆ న్యూస్ పేపర్ ద హితవాద ఎప్పుడు స్టార్ట్ చేస్తాడంటే 1911లో స్టార్ట్ చేస్తాడు. ఏ భాష అంటే ఆంగ్ల భాషలో దీనిని ప్రారంభించాడు. ఇది ఒక వార పత్రిక. ఇవి ఈ గోపాలకృష్ణ గోఖలే ప్రారంభించినటువంటి పత్రికలు. ఇవి కాకుండా గోపాలకృష్ణ గోఖలే మరికొన్ని పత్రికలకి సంపాదకీయం కూడా చేస్తాడు. సో ఇతను సంపాదకీయం చేసినటువంటి పత్రికలు చూస్తే ఇక్కడ ఒకటి క్వార్టర్లీ పత్రిక. సో ఇక్కడ 1870లో పూనా సార్వజనిక సభ అనేది స్థాపించబడింది. దీనిని ఎవరు స్థాపించారంటే ఇక్కడ ఎంజి రెనడే. పూనా సార్వజనిక సభని ఎంజి రెనడే స్థాపించాడు. సో స్థాపించిన తర్వాత ఈ ఎంజి రెనడే యొక్క ప్రోత్సాహంతో ఇక్కడ ఈ క్వార్టర్లీ పత్రికలో అనేక వ్యాసాలని రచించాడు. సో ఇక్కడ ఈ పూనా సార్వజనిక సభ ఏదైతే ఉందో దీని యొక్క అధికారిక పత్రికయే క్వార్టర్లీ పత్రిక. పూనా సార్వజనిక సభ అనేది 1870లో స్థాపించబడింది. దీని యొక్క అధికారిక పత్రిక ఏదంటే క్వార్టర్లీ. సో ఈ క్వార్టర్లీ పత్రికలో ఈ బ్రిటిష్ వాళ్ళ యొక్క విధి విధానాలను ఇక్కడ బహిరంగంగా వ్యతిరేకించినటువంటి వ్యక్తి ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే. సో ఇందులో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా అనేక వ్యాసాలని రచిస్తాడు గోపాలకృష్ణ గోఖలే. నెక్స్ట్ ఇక్కడ ద సుధారక్ పత్రిక. దీనిని జీజీ అగార్కర్ స్థాపించాడు. గోపాల్ గణేష్ అగార్కర్ ది సుధారక్ అనే పత్రికని ప్రారంభించాడు. సో ఈ పత్రికలో కూడా గోపాలకృష్ణ గోఖలే ఇక్కడ సంపాదకీయం చేసి అనేక వ్యాసాలని రచించాడు. నెక్స్ట్ ఇక్కడ జ్ఞాన్ ప్రకాష్ పత్రికలు కూడా అనేక వ్యాసాలని రచించాడు గోపాలకృష్ణ గోఖలే. అంటే ఇక్కడ ఈ జ్ఞాన్ ప్రకాష్ పత్రిక కూడా సంపాదకీయం చేశాడు. అయితే ఇక్కడ ఈ జ్ఞాన్ ప్రకాష్ పత్రికని ఎవరు ప్రారంభించారంటే ఇక్కడ కృష్ణారావు త్రయంబక్ రెనడే. జ్ఞాన్ ప్రకాష్ పత్రికని కృష్ణారావు త్రయంబక్ రెనడే స్థాపించాడు. ఎప్పుడంటే 1849లో పూణేలో దీనిని స్థాపించాడు.
అయితే ఇక్కడ తర్వాత ఏమవుతుందంటే ఈ జ్ఞాన్ ప్రకాష్ పత్రిక ఏదైతే ఉందో ఈ జ్ఞాన్ ప్రకాష్ పత్రికని ఇక్కడ సర్వెంట్స్ ఆఫ్ ఇండియా 1905లో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా అనే సంస్థని స్థాపించాడు గోపాలకృష్ణ గోఖలే. ఈ సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సంస్థ ఏదైతే ఉందో ఈ సంస్థ ఈ జ్ఞాన్ ప్రకాష్ పత్రికని కొనుగోలు చేస్తుంది. కొనుగోలు చేసిన తర్వాత ఈ పత్రికని బాగా పటిష్టం చేస్తుంది ఈ సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ. పటిష్టం చేసిన తర్వాత ఇక్కడ ఈ జ్ఞాన్ ప్రకాష్ పత్రిక ఏదైతే ఉందో దీనిని ఒక దినపత్రికగా మారుస్తుంది. సో ఇక్కడ దీనిని దినపత్రికగా మారుస్తుంది. అలా మనకి ఇక్కడ మరాఠీ భాషలో వచ్చినటువంటి మొట్టమొదటి దినపత్రిక ఏదంటే మనకి జ్ఞాన్ ప్రకాష్ పత్రిక. సో ఇక్కడ మరాఠీ భాషలో మొట్టమొదటి దినపత్రిక ఏదంటే మనకి జ్ఞాన్ ప్రకాష్ పత్రిక. అలా కాకుండా మనకి మరాఠీ భాషలోనే మొదటి పత్రిక వేరు అండ్ మొదటి దినపత్రిక వేరు. సో ఇక్కడ మొదటి దినపత్రిక అంటే మనకి జ్ఞాన్ ప్రకాష్ పత్రిక. అలా కాకుండా మరాఠీ భాషలో మొదటి పత్రిక అంటే ఇక్కడ మనకి దర్పణ పత్రిక. మరాఠీ భాషలో మొదటి పత్రిక అంటే దర్పణ. అలా కాకుండా మరాఠీ భాషలో మొదటి దినపత్రిక అంటే మనకి జ్ఞాన్ ప్రకాష్ పత్రిక. సో ఇక్కడ మరాఠీ భాషలో మొదటి పత్రిక అంటే మనకి దర్పణ పత్రిక. ఈ పత్రికని ఎవరు ప్రారంభించారంటే ఇక్కడ మనకి బాలశాస్త్రి జాంబేకర్. సో దీనిని బాలశాస్త్రి జాంబేకర్ దీనిని ప్రారంభించాడు. దీనిని ఎప్పుడు ప్రారంభించాడంటే మనకి 1832 జనవరి 6న ఈ దర్పణ పత్రికని ప్రారంభించాడు బాలశాస్త్రి జాంబేకర్. ఇది మనకి మరాఠీ భాషలో మొదటి పత్రిక. అలా కాకుండా మరాఠీ భాషలో మొదటి దినపత్రిక అంటే మనకి జ్ఞాన్ ప్రకాష్ పత్రిక. సో ఇక్కడ ఈ బాలశాస్త్రి జాంబేకర్ని మరాఠీ పత్రిక రంగ పితామహుడు అని చెప్పేసి పేర్కొంటారు. సో ఇవి మనకి మన గోపాలకృష్ణ గోఖలే యొక్క పత్రికలకు సంబంధించిన అంశాలు. అండ్ దీని తర్వాత ఇతని యొక్క పుస్తకాల గురించి చూద్దాం. సో ఇక్కడ మనకి గోపాలకృష్ణ గోఖలే రచించిన పుస్తకం ఏదని చెప్పేసి అడిగితే చాలామంది చెప్పే ఆన్సర్ ఏంటంటే ఇక్కడ మనకి ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. అయితే ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే గోపాలకృష్ణ గోఖలే ఎటువంటి పుస్తకాన్ని కూడా రచించలేదు. గోపాలకృష్ణ గోఖలే ఎటువంటి రచనలు చేయలేదు. ఇతను ఏ బుక్ని కూడా రచించలేదు. కానీ ఎక్కువ సోర్సెస్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదంటే గోపాలకృష్ణ గోఖలే రచించిన బుక్ ఏదని అడిగితే చాలామంది చెప్పే ఆన్సర్ ఏంటంటే ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అనే బుక్ని గోపాలకృష్ణ గోఖలే రచించాడని చెప్పేసి చాలామంది పేర్కొంటారు. కానీ ఇది ఫ్యాక్ట్ కాదు, ఇది నిజం కాదు. సో ఇక్కడ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అనే గ్రంథాన్ని 1921లో ఎవరు రచించారంటే ఇక్కడ రాబర్ట్ నివెన్ గిల్క్రిస్ట్. సో ఇక్కడ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అనే గ్రంథాన్ని రాబర్ట్ నివెన్ గిల్క్రిస్ట్ అనేవాడు రచించాడు. సో ఇక్కడ మనకి భారతదేశంలో అనేక యూనివర్సిటీస్ ఉంటాయి. ఆ యూనివర్సిటీస్లో మనకి పొలిటికల్ సైన్స్ కోసము రచించబడిన బుక్ ఏదంటే ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. దీనిని ఇక్కడ రాబర్ట్ నివెన్ గిల్క్రిస్ట్ రచించాడు. ఎప్పుడంటే 1921లో రచించాడు. సో ఇక్కడ ఈ బుక్ని అయితే మనకి గోపాలకృష్ణ గోఖలే రచించలేదు. దాని తర్వాత మనకి గోఖలే మై పొలిటికల్ గురు. సో ఈ బుక్ని ఇక్కడ గోపాలకృష్ణ గోఖలే పైన ఈ బుక్ని ఎవరు రచించారంటే మహాత్మా గాంధీజీ రచించాడు. సో ఇక్కడ ద పొలిటికల్ గురు ఈ బుక్ని మహాత్మా గాంధీజీ రచించాడు. సో ఇక్కడ గాంధీజీకి అండ్ గోపాలకృష్ణ గోఖలే మధ్య ఉన్నటువంటి సంబంధాల పైన ఇక్కడ గాంధీజీ ద పొలిటికల్ గురు అనే గ్రంథాన్ని రచించాడు. గోఖలే మై పొలిటికల్ గురు అనే బుక్ని మహాత్మా గాంధీజీ రచించాడు. సో ఇక్కడ మహాత్మా గాంధీజీ యొక్క రాజకీయ గురువు ఎవరంటే ఇక్కడ మనకి మహాత్మా గాంధీజీ యొక్క రాజకీయ గురువు ఎవరంటే మనకి ఇక్కడ గోపాలకృష్ణ గోఖలే. గాంధీజీ యొక్క రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే. మరి గోఖలే యొక్క రాజకీయ గురువు. సో ఇక్కడ గోఖలే యొక్క రాజకీయ గురువు అంటే మనకి ఎంజి రెనడే. గోఖలే యొక్క రాజకీయ గురువు అంటే మనకి ఎంజి రెనడే. సో ఇక్కడ ఈ ఎంజి రెనడే యొక్క మానస పుత్రుడిగా ఎవరిని పేర్కొంటారంటే మనకి గోపాలకృష్ణ గోఖలే. సో ఇక్కడ ఎంజి రెనడే యొక్క మానస పుత్రుడు
మానస పుత్రుడు, ప్రోటీజ్ సన్, ప్రోటీజ్ సన్. సో ఇక్కడ ఎంజి రెనడే యొక్క మానస పుత్రుడు అంటే మనకి గోపాలకృష్ణ గోఖలే, గోపాలకృష్ణ గోఖలే. ఎంజి రెనడే యొక్క మానస పుత్రుడు గోపాలకృష్ణ గోఖలే అండ్ గోపాలకృష్ణ గోఖలే యొక్క గురువు ఎంజి రెనడే. నెక్స్ట్ ఇక్కడ గోపాలకృష్ణ గోఖలే యొక్క శిష్యుడు అంటే మహాత్మా గాంధీజీ. ఇక్కడ మహాత్మా గాంధీజీ యొక్క మానస పుత్రుడు, మహాత్మా గాంధీజీ యొక్క మానస పుత్రుడు అంటే మనకి ఇక్కడ జమ్నాలాల్ బజాజ్, జమ్నాలాల్ బజాజ్. మహాత్మా గాంధీజీ యొక్క మానస పుత్రుడు జమ్నాలాల్ బజాజ్, ఎంజి రెనడే యొక్క మానస పుత్రుడు గోపాలకృష్ణ గోఖలే. గోపాలకృష్ణ గోఖలే యొక్క రాజకీయ గురువు ఎంజి రెనడే అండ్ గోపాలకృష్ణ గోఖలే యొక్క శిష్యుడు అంటే మనకి మహాత్మా గాంధీజీ. నెక్స్ట్ ఇక్కడ లైఫ్ ఆఫ్ గోపాలకృష్ణ గోఖలే. ఇక్కడ గోపాలకృష్ణ గోఖలే యొక్క జీవిత చరిత్రను ఎవరు రచించారంటే మనకి విఎస్ శ్రీనివాస శాస్త్రి. ఏ పేరుతో రచించారంటే లైఫ్ ఆఫ్ గోపాలకృష్ణ గోఖలే పేరుతో ఇతని యొక్క జీవిత చరిత్రను రచించాడు. సో ఇవి పుస్తకాలకు సంబంధించిన అంశాలు. అండ్ దీని తర్వాత ఇతను స్థాపించినటువంటి సంస్థలను చూస్తే ఇక్కడ మనకి ఇక్కడ 1896లో మనకి దక్కన్ సభని ప్రారంభించాడు. గోపాలకృష్ణ గోఖలే అండ్ ఎంజి రెనడే ఇద్దరు కలిసి మనకి దక్కన్ సభని ప్రారంభించారు. అయితే ఇక్కడ ఈ దక్కన్ సభని ఎందుకు స్థాపిస్తున్నట్టే ఇక్కడ మనకి ఇక్కడ 1870లో మనకి ఎంజి రెనడే ప్రారంభించినటువంటి సంస్థ. సో ఇక్కడ ఎంజి రెనడే ప్రారంభించిన సంస్థ ఏంటంటే మనకి పూనా సార్వజనిక్ సభ, పూనా సార్వజనిక్ సభని ఎంజి రెనడే 1870లో ప్రారంభించాడు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మనకి కాంగ్రెస్ పార్టీ స్థాపించబడిన తర్వాత మనకి ఈ కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ మితవాదులు అండ్ అతివాదుల మధ్య సిద్ధాంతపరంగా విభేదాలు ఏర్పడతాయి. సో ఈ విభేదాలు కాస్త మనకి ఈ పూనా సార్వజనిక సభలు కూడా స్టార్ట్ అవుతాయి. దీంతో ఇక్కడ మనకి ఈ మితవాదులకి అండ్ అతివాదుల మధ్య విభేదాలు స్టార్ట్ అవడంతో ఈ మితవాద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పూనా సార్వజనిక సభ నుంచి బయటకు వచ్చేసి వీళ్ళు ఇక్కడ మనకి ఇక్కడ 1896లో దక్కన్ సభని స్టార్ట్ చేస్తారు. అంటే ఇక్కడ మనకి పూనా సార్వజనిక సభలో ఎవరి యొక్క డామినేషన్ స్టార్ట్ అయిందంటే అతివాదుల యొక్క డామినేషన్ అనేది స్టార్ట్ అయింది. ఈ అతివాదుల యొక్క డామినేషన్ని తట్టుకోలేక వీళ్ళే ఇక్కడ మనకి ఇక్కడ 1895-96 ఈ టైంలో వీళ్ళు ఇక్కడ ఈ పూనా సార్వజనిక సభ నుంచి బయటకు వచ్చేసి 1896లో వీళ్ళు ఒక సపరేట్ సంస్థని స్థాపించుకున్నారు. ఆ సంస్థ ఇక్కడ మనకి ఇక్కడ దక్కన్ సభ ఎప్పుడంటే 1896లో స్థాపించాడు. ఎవరితో కలిసి అంటే ఎంజి రెనడేతో కలిసి స్థాపించాడు. సో ఈ దక్కన్ సభ యొక్క మొదటి కార్యదర్శి అంటే మనకి ఇక్కడ గోపాలకృష్ణ గోఖలే. దీనికి ఫస్ట్ కార్యదర్శి అంటే మనకి గోపాలకృష్ణ గోఖలే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ ఎప్పుడంటే 1905 జూన్ 12న స్థాపించాడు. ఎక్కడంటే పూణేలో దీనిని స్థాపించాడు. సో ఇక్కడ మనకి సమాజంలో ఉన్నటువంటి మూఢ విశ్వాసాలని దూరం చేయాలి అండ్ ఇక్కడ మనకి పేద ప్రజలకి ఉచితంగా విద్యను అందించాలి. సో ఇక్కడ సామాజిక సేవ కోసము స్థాపించినటువంటి సంస్థ ఏదంటే సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ. అయితే ఈ సంస్థలు ఇక్కడ మనకి కుల మత భేదాలు లేకుండా అందరికీ అవకాశం కల్పించాడు. అందువల్ల ఈ సంస్థని మొట్టమొదటి లౌకిక సంస్థగా పేర్కొంటారు. అండ్ ఈ సంస్థ యొక్క ఆశయాలను ప్రజలలోకి తీసుకెళ్లడం కోసము 1911లో ప్రారంభించబడినటువంటి పత్రిక ఏదంటే ద హితవాద పత్రిక. ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే మనకి నాగ్పూర్ నుంచి స్టార్ట్ అయింది. దీని తర్వాత ఇక్కడ మనకి రెనడే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ దీనిని 1908లో ప్రారంభించాడు. సో ఇక్కడ రెనడే యొక్క జ్ఞాపకార్థంగా గోపాలకృష్ణ గోఖలే 1908లో ప్రారంభించినటువంటి సంస్థ ఏదంటే మనకి రెనడే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్. సో ఇక్కడ మనకి భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అండ్ ఈ బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆర్థిక విధానాలపైన పరిశోధనలు జరపడం కోసము స్థాపించినటువంటి సంస్థ ఏదంటే రెనడే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్. ఎప్పుడంటే 1908లో దీనిని స్థాపించాడు. సో ఇవి మనకి ఈ గోపాలకృష్ణ గోఖలే యొక్క సంస్థలకు సంబంధించిన అంశాలు. సో ఇక్కడ మనం గోపాలకృష్ణ గోఖలే యొక్క బిరుదుల్ని చూసుకున్నాము, పత్రికలను చూసాము,
పుస్తకాలని చూసాం అండ్ సంస్థల్ని చూసుకున్నాం. సో దీని తర్వాత నెక్స్ట్ మనము ఈ గోపాలకృష్ణ గోఖలే యొక్క ప్రత్యేకతల్ని చూద్దాం. సో ఇక్కడ గోపాలకృష్ణ గోఖలే యొక్క ప్రత్యేకతల్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం.